సాకేత్‌ని తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే చాలా సంతోషంగా పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి అలా చూసి అక్కడ ఉన్న మైత్రి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాకేత్‌ని తన ఫ్రెండ్ చూసి, "రేయ్! నువ్వు చాలా గ్రేట్ రా! నువ్వు ఇష్టపడిన అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు. అలా అందరికీ దక్కదు కదా! నువ్వు ఇష్టపడి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు కదరా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే అలా చాలా బాధపడుతూ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న తన ఫ్రెండ్ మాత్రం, "ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా మౌనంగా చూస్తూ ఉన్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే, "మనం అనుకున్నది ఒకటి, జరగబోయేది ఒకటి అయితే ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదురా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న త సాకేత్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం, "ఏంట్రా నువ్వు ఏదో నీకు ఇష్టం లేనట్లుగా ఈ పెళ్లి జరుగుతున్నట్లుగా నువ్వు అలా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "అయినా నీకు ఇంతకీ ఈ పెళ్లి ఇష్టమా లేదా? నువ్వు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. నువ్వు అయినా నీకు ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకుంటున్నావు. నిజం చెప్పరా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే సాకేత్ ఏం చెప్తాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా సాకేత్ వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన ఫ్రెండ్ మాత్రం, "ఏంట్రా నేను అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు. నిన్ను మేము పెళ్ళికొడుకుగా రెడీ చేస్తున్నామే కానీ నీ మొఖంలో ఆ కళ కూడా లేదురా. అసలు నువ్వు సంతోషంగానే ఉన్నావా ఈ పెళ్లి చేసుకోవడానికి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.